మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడులలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది. గత 7 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ దాడులతో ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో శాంతి భద్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడులలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది. గత 7 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ దాడులతో ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో శాంతి భద్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.